ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి సిడిపిఓ ఆఫీసు ప్రాజెక్టుల వద్ద ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు ధర్నాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఇన్ని రోజులుగా 42 రోజులు సమ్మె చేసినాము. ఆ సమ్మెలో చేసిన వాగ్దానాలు ఏవి 8 నెలలైనా పరిపాలన చేసినా కూడా ఇంతవరకు ఏవి నెరవేర్చలేదు. అందువల్ల మళ్ళీ మొదటగా మొన్న 13వ తేదీ చల్ల విజయవాడ ఉన్నది. ఇప్పుడు 17వ తేదీన మొదలు పెట్టినాము. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ మా సత్తా ఏమిటో చూపిస్తాము. మేమే పెద్ద కొంటెమ్మ కోరికలు ఏం కోరలేదు. మినిమమ్ మాకు 26,000 జీతం ఇవ్వాలా, మట్టి ఖర్చులకు 20,000 ఇస్తామని చెప్పి ఆ రోజు 15,000 ఇచ్చినారు నామక వాస్తవంగా. దాన్ని కూడా మేము ఒప్పుకోవడం లేదు. జీతాలు 26,000 ఇలా మినీ సెంటర్లు, మెయిన్ సెంటర్లు, అంగన్వాడీ టీచర్స్తో పాటు మినీ సెంటర్లు కూడా వాళ్ళు మా వర్క్ ప్లస్ ఆయా వర్క్ రెండు చేస్తున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకు మెయిన్ సెంటర్లు మారుస్తామన్నారు కానీ జీవో ఇంతవరకు రాలేదు. అదొకటి రెండు. మరియు ప్రమోషన్లో ఆయాలు సీనియారిటీ ఉన్న వాళ్ళను ప్రమోషన్ ఇవ్వాలి. అక్కడ టీచర్ పోస్ట్ ఖాళీ పడితే ప్రమోషన్ ఇవ్వాలా. కానీ అట్లా ఇవ్వకుండా రాజకీయ జోక్యాలు ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్క చోట. అవి కూడా రద్దు చేయాలని కోరుతున్నాము ప్రభుత్వాన్ని. సిఐటి పిలుపు మేరకు జిల్లా సెంటర్లలోనూ సెక్టార్ సెంటర్లలోనూ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినాం. ఈ పిలుపులో భాగంగా ఎందుకు ఈ పిలుపునిచ్చామంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజులు నిరసన సమ్మె భాగంలోనే ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఎందుకు ఇచ్చాము ఈ పిలుపునంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 42 మేము రోజులు నిరసన చేస్తే అప్పుడున్న అధికార పార్టీ కూడా మీకు ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవి నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చేటప్పుడే 42 రోజుల దీక్షలో టీడీపీ అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మా శిబిరాల్లోకి వచ్చి మేము అధికారంలోకి రాగానే న్యాయమైన డిమాండ్లు ఏవైతే అంగన్వాడీ టీచర్లు అడుగుతున్నారో ప్రతి ఒక్కటి నెరవేరుస్తామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి రాగానే మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు ఏమంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి, మాకు ఈరోజు ఉద్యోగ భద్రత ఇవ్వండి, రాజకీయ వేధింపులు తగ్గించండి. ఈ 3 న్యాయమైన డిమాండ్లు అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం అడుగుతున్నాం. ఉద్యోగ భద్రత లేదు. ఈరోజు అంగన్వాడీ టీచరు ఆఫీస్ కాడికి వచ్చి సెంటర్ కాడికి వచ్చి ఇంటికి క్షేమంగా ఇంటికి పోతుందనేది ఎక్కడా లేదు. మా వాళ్ళని పెట్టాలా, వాళ్ళని తొలగించాలా అనేది ప్రధానమైనది ఇప్పుడు వచ్చిన అధికార పార్టీ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, అధికారంలోకి రాగానే మరొక మాట మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే శిబిరంలోనే పల్లె రంగనాథ్ రెడ్డి గారు కానీ, పయ్యావుల కేశవ్ కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ అంగన్వాడీ టీచర్లు మా అక్క చెల్లెళ్ళు మేము అధికారంలోకి వస్తానే వాళ్ళని మేము ఎట్లా పసుపు కుంకుమ ఇస్తున్నామో అంత చల్లగా చూసుకుంటామా అని చెప్పారు. మళ్ళీ కనీస వేతనం ఎక్కడా, ఉద్యోగ భద్రత ఎక్కడా? నిన్నట్లే మొన్న మీరందరూ పత్రికా విలేకరుల సోదరులంతా చూశారు ఓడిసి మండలం అంగన్వాడీ టీచర్ల పైన దాడి. మరి ఎక్కడ ఉద్యోగ భద్రత ఉంది మాకి? అందుకనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, నీకు అనుభవంతుడు, ఈ రాష్ట్రాన్ని ఇన్నేళ్ళు పరిపాలించిన అనుభవం ఉంది, మాకి ఉద్యోగ భద్రత ఇవ్వమని అడుగుతా ఉన్నాం, కనీస వేతనం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మాకు న్యాయమైన డిమాండ్లకు సానుకూలంగా మీరు నుండి రావాలని ఈ నిరసన ద్వారా మీకు రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం. మేము నిరసన చేయడంలోనే మీ మీద ఎదురుదాడి చేయలేదు, మీరు న్యాయమైన డీల్ని పరిశీలించమని అడుగుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.